మెగాస్టార్ చిరంజీవి వెండితెరను అలరిస్తున్న వేళ ఆయన అభిమానులకు ఉత్సాహం పట్టడం లేదు. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పటి నుండి ఎదురుచూపులు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇది అతని అంకితమైన అనుచరులలో సంచలనం సృష్టించింది. చిరంజీవి సినిమా మాయాజాలం ఆవిష్కృతమవుతుంటే ఆయన ప్రతి హీరో పాత్రతో థియేటర్లు ఆనందోత్సాహాలతో మారుమోగుతున్నాయి. తన భారీ అభిమానుల సంఖ్యను తీర్చడానికి అతని చలనచిత్ర ఎంపికలను టైలరింగ్ చేస్తూ లెజెండరీ నటుడు ప్రతి సంవత్సరం 2 చిత్రాలను అందించడానికి కట్టుబడి ఉన్నాడు. ఇది వార్షిక సినిమా ట్రీట్ను నిర్ధారిస్తుంది. కిందటి సంవత్సరం ఒక బ్లాక్బస్టర్ హిట్ విజయాన్ని చూసినప్పుడు మరొకటి దురదృష్టవశాత్తు భోళా శంకర్కి ఎదురుదెబ్బ తగిలింది. అధైర్యపడకుండా మెగా 156 అనే కోడ్నేమ్తో చిరంజీవి తన తదుపరి వెంచర్ వైపు తన దృష్టిని మళ్లించాడు. తిరిగి ఊపందుకోవాలనే ఆతృతతో నటుడు తనతో ప్రతిధ్వనించే స్క్రిప్ట్ను కనుగొనే వరకు స్క్రిప్ట్లను జల్లెడ పట్టాడు. బింబిసార్కు ప్రసిద్ధి చెందిన దర్శకుడు వశిష్ఠ చిరంజీవి ఆసక్తిని ఆకర్షించే కథాంశాన్ని అందించారు. ఇది అక్టోబర్ 2023లో అధికారికంగా ప్రారంభించబడటానికి దారితీసింది. యువి క్రియేషన్స్ పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి నిర్మించిన మెగా 156లో చెప్పుకోదగ్గ సమిష్టి ఉంది. ఫలవంతమైన కీరవాణి సంగీత కంపోజిషన్లో అధికారంలో ఉన్నారు. 6 ఆకర్షణీయమైన పాటలను వాగ్దానం చేశారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ను నిర్వహిస్తున్నారు. ప్రతిభావంతులైన సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రూపొందించే బాధ్యత వహిస్తున్నారు మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్గా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. 200 కోట్ల రూపాయల గణనీయమైన బడ్జెట్తో ఈ సోషియో ఫాంటసీ చిత్రం దేవతలు, మానవులు మరియు పాతాళం అనే 3 విభిన్న ప్రపంచాలను విస్తరించి ఉన్న కథనాన్ని అన్వేషిస్తుంది. ఈ ప్రాంతాలను దాటే ఒక రహస్యమైన శిశువు చుట్టూ కేంద్రీకృతమై ఈ చిత్రం ఆకర్షణీయమైన కథాంశాన్ని వాగ్దానం చేస్తుంది. విశ్వంభర అనే టైటిల్పై మొదట ఊహాగానాలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా చిరంజీవి అభిమానుల కోసం చిత్ర బృందం స్పెషల్ సర్ప్రైజ్ ప్రకటించింది. వశిష్ఠ మరియు చిరంజీవి కాంబో కోసం ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 156 టైటిల్ జనవరి 15 సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ప్రకటన సమీపిస్తున్న కొద్దీ అభిమానులు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఎదురుచూడవచ్చు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి పండుగకు విడుదల కానుంది. ఈ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది మరియు రేపు చిరంజీవి 156వ సినిమా మాస్టర్ పీస్ పేరును అన్లాక్ చేయడానికి కీలకం. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.